నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఐ న్యూస్. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి జిల్లాలో రైతులతో, కొబ్బరి పంట పండించే రైతులతో మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలో ఎక్కువ సంచలనం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన మాట్లాడిన మాటల మీద విమర్శలు వస్తున్నాయి. అక్కడ కొబ్బరి పంటకు అనేక ఇబ్బందులు వస్తున్నాయి. కొబ్బరి పంట దెబ్బతింటోంది. ప్రతిసారి కొబ్బరి పంట దెబ్బతింటోంది. దానివల్ల కొబ్బరి రైతులు చాలా మంది ఇబ్బందుల పాలవుతున్నారు, నష్టాల పాలవుతున్నారు. గతంలో ఈయన అక్కడ పర్యటించినప్పుడు 100 రోజుల్లో తాము అధికారంలోకి రాగానే 100 రోజుల్లో పరిష్కరిస్తా అని చెప్పాడు ఆ సమస్యను. ఒక చోట 45 రోజుల్లోనే పరిష్కరిస్తా అని చెప్పాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చి చాలా కాలం తర్వాత ఎట్టకేలకు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రైతులను అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతూ రైతులను తమ సమస్యలను మాట్లాడమంటే రైతులు చాలా క్లియర్గా చెప్పాడు. కొబ్బరి నిలవడం లేదు, కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి. ఉప్పు నీరు పెద్ద ఎత్తున రావడం వల్ల, సముద్రం నుంచి ఉప్పు నీరు వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున రావడం వల్ల దెబ్బతింటోంది. ఈ ఉప్పు నీరు పెద్ద ఎత్తున రావడానికి కారణం ఏంటంటే ఓఎన్జీసీ కార్యకలాపాలు, అక్కడ సాగిస్తున్న కార్యకలాపాలు. దాన్ని ప్రభుత్వం అడ్డుకోవాలి, లేదంటే నీళ్లు రాకుండా ఆ కార్యకలాపాలను వేరే రకంగా నిర్వహించుకునేట్టు చేయాలనేది రైతుల డిమాండ్ చాలా కాలంగా. దాని గురించి మాట్లాడుతూ ఓఎన్జీసీ అనే విషయం దగ్గర మాత్రం ఆయన ఒప్పుకోలేదు. ఇది 2019 నుంచే ఉంది ఈ సమస్య అని మాట్లాడాడు పవన్ కళ్యాణ్. 2019 నుంచి ఉంది ఈ సమస్య, మేము పరిష్కరిస్తామని గతంలో చెప్పాడు. మళ్ళీ చెప్పడానికి రైతుల దగ్గర ప్రయత్నం చేస్తే రైతులు 2019 అంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, అది 2019లో వచ్చిన సమస్య కాదు, దశాబ్దాలుగా ఉన్న సమస్య. చాలా ఏళ్లుగా ఇది ఈ విధంగా కొనసాగుతోంది అనేది రైతులు చెప్పారు. రైతులు తన సమస్యను పరిష్కరించాలి, గతంలో పరిష్కరిస్తా అని చెప్పేవని మాట్లాడుతుంటే మైకులు కట్ చేశాడు. ఇవన్నీ జరగ్గా ఇంకొక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఈ విధంగా మాట్లాడడం కొత్త ఏం కాదు. చాలా సార్లు ఆయన ఏం మాట్లాడుతున్నాడో కనీసం ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతుంటాడు. ఆ విధంగా మాట్లాడాడు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఈ కొబ్బరి చెట్లు, ఈ పచ్చదనం, దీనివల్ల ఇంత పచ్చదనం చూసే ఈ పచ్చదనం వల్లనే తెలంగాణ రాష్ట్రం విడిపోయింది. గతంలో తెలంగాణ వాళ్ళు ఎంత అద్భుతంగా ఉంది, ఎంత పచ్చగా ఉంది చెట్లు అని మాట్లాడేవాళ్ళు. వాళ్ళ దిష్టి తగిలింది, అందువల్లనే చెట్లు ఈ విధంగా అవుతున్నాయి, కొబ్బరి తోటలు ఈ విధంగా, కొబ్బరి పంట నాశనం అవుతుంది అని మాట్లాడాడు. ఈ దిష్టి తగలడం అనే అతి పురాతనమైన ఒక పదం, లేనిది, ప్రపంచంలో ఎక్కడా లేనిది. దిష్టి తగలడం అనేది ఉండదు అనే విషయం ఏ సైంటిస్ట్ దాకా అక్కర్లేదు. ఏ టీచర్లను అడిగినా ఎవరు కొద్దిగా చదువుకునే వాళ్ళని చెప్తారు. మరి ఆయన ఏం చదువుకున్నాడో, 10,000, 20,000, 1,00,000 పుస్తకాలు చదివానని చెప్తుంటాడు. ఈ దిష్టి తగలడం అనేది ఉంటుందా? దిష్టి తగిలి కుటుంబాలు నాశనం అవ్వడం, పంటలు నాశనం అవ్వడం జరుగుతుందా? ఆస్తులు నాశనం అవ్వడం జరుగుతుందా? అసలు ఒకవేళ అలాగే జరిగేటట్టయితే అంత పచ్చని తూర్పుగోదావరి అంత పచ్చగా ఉందని తెలంగాణ ప్రజలు, నాయకులు అనుకోవడం వల్లనే అక్కడ దిష్టి తగిలి నాశనం అయిపోయిందంటే, కేరళ చాలా పచ్చగా ఉందని దేశమంతా అనుకుంటుంది. చాలా అద్భుతమైన రాష్ట్రము, చాలా పచ్చగా ఉంది, చాలా మంచి వాతావరణం ఉంది అని దేశమంతా అనుకుంటుంది. మరి దానికి ఏం దిష్టి తగలలేదు అన్నాడు. ఈ దిష్టి తగలడం అనే పదం అనడం ఒకటే కాకుండా, అది అజ్ఞానం, అంత అజ్ఞానం కాకుండా తనలో ఉన్న కసిని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగడం, తను వ్యతిరేకి, బయటికి ఎన్ని కథలు చెప్పినా తను వ్యతిరేకి, బయటికి చాలా కథలు చెప్తుంటాడు, నేను సపోర్ట్ చేసిన, అది చేసిన, ఇది చేసిన. లోపల చాలా కసి ఉంది ఆయనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో. తెలంగాణ పట్ల వ్యతిరేకత ఉంది ఆయనకి. ఆ వ్యతిరేకతను ఈ విధంగా బయట పెట్టుకున్నాడు. తెలంగాణ నాయకులు మాట్లాడడం వల్లనే, తెలంగాణ ప్రజలు ఇది పచ్చగా ఉందని అనుకోవడం వల్లనే దిష్టి తగిలింది, కొబ్బరి పంటలకు దిష్టి తగిలి నాశనం అయిపోతుందని మాట్లాడు. ఇది మొదటిసారి కాదు ఆయన మాట్లాడడం. అసలు విషయాన్ని పక్కదో పట్టించి దీన్ని ప్రధానం చేయడం అని. ఆయన ఆ సమస్యను పరిష్కరించలేడు. ఎందుకంటే అక్కడ సమస్య పరిష్కారానికి ఈయన చేసేది కాదు, చంద్రబాబు నాయుడు తలుచుకొని చేయాలి. ఓఎన్జీసీని అడ్డుకునే శక్తి ఈయనకు లేదు. ఓఎన్జీసీ వాళ్ళ కార్యకలాపాల వల్ల
వస్తున్న ఉప్పు నీరుని అడ్డుకునే శక్తి నాకు లేదు. చంద్రబాబు నాయుడు కూడా అది చేయలేడు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ తలుచుకుంటే తప్ప అది జరగదు. బీజేపీ తలుచుకోదు. ఎందుకంటే వేల కోట్ల రూపాయల వ్యాపారం అది. దాన్ని అడ్డుకోరు. రైతులు నాశనం అవుతూనే ఉంటారు. ఆ విషయం తెలుసు పవన్ కళ్యాణ్కి. అందుకని దాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చాలా అద్భుతంగా చేశానని అనుకున్నాడు. కానీ ఈ విధంగా దొరికిపోయాడు మనిషి. అక్కడితో ఊరుకోకుండా, అంటే అక్కడి సమస్య పరిష్కారానికి జగన్ మీద అనడంతో ఊరుకోకుండా తెలంగాణ ముడిపెట్టడం అనేది అంత నీచమైన పని. అంటే ప్రజలను ఆ విధంగా కూడా రెచ్చగొట్టడం, తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టడం. నిజంగా ప్రజలు నమ్ముతారా? ఆంధ్ర ప్రజలు నమ్ముతారా ఈ దిష్టిని, దీన్ని? అంటే నమ్మకపోవచ్చు. కానీ ఈయన ప్రయత్నం అయితే చేస్తాడు. ఈ ప్రయత్నం మొదటిది కాదు. గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడిన మాటలు మనం మర్చిపోవద్దు. తెలంగాణ వచ్చిన తర్వాత వారం రోజులు అన్నం తినలేదు అన్నాడు. అంత బాధపడిపోయాను నేను, వారం రోజులు ఉపవాసం చేశాను, అన్నం తినలేదు అన్నాడు. అంత వ్యతిరేకత ఉంది పవన్ కళ్యాణ్కి. పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడడం అనేది ఒక్క తెలంగాణ విషయంలోనో రైతుల విషయంలోనే కాదు, గతంలో ఈ విధంగా అనేక మాటలు, రకరకాల మాటలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం చేశాడు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఈయన బీజేపీతో లేనప్పుడు, పవన్ బీజేపీతో లేనప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? హిందీని బలవంతంగా రుద్దుతారా? భారతదేశం మీద హిందీని బలవంతంగా రుద్దుతారా? దాన్ని మేము సహించము, దానికి వ్యతిరేకంగా పోరాడతామని ప్రకటించిన వాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత బీజేపీతో, టీడీపీతో కలిసి అధికారం పంచుకొని డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు మాటలేంటి? కొద్ది రోజుల క్రితం హిందీని బలవంతంగా రుద్దడానికి వ్యతిరేకంగా తమిళనాడులో డిఎంకే పోరాటం మొదలు పెడితే, డిఎంకే అక్కడి అధికార పార్టీ తమిళనాడులోని, హిందీకి వ్యతిరేకంగా కాదు, హిందీని బలవంతంగా రుద్దడానికి వ్యతిరేకంగా. ఎవరైనా హిందీ నేర్చుకోవాలనుకుంటే తమిళనాడులో కూడా చాలా మంది నేర్చుకుంటారు, నేర్చుకోవచ్చు ఎవరైనా. హిందీయే కాదు, ప్రపంచంలో ఏ భాష అయినా నేర్చుకోవాలి, నేర్చుకుంటే మనకు ఉపయోగం కూడా, తప్పేం లేదు. కానీ బలవంతంగా రుద్దడం, బలవంతంగా నార్త్ సంస్కృతిని రుద్దడం, నార్త్ భాషను రుద్దడం, వృద్ధి అక్కడ మొత్తం సంస్కృతిని తమ గుప్పెట్లో పెట్టుకునే ఒక కుట్ర జరుగుతున్నది అని డిఎంకే దానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు ఈయన అన్న మాటలేంటి? హిందీ మన జాతీయ భాష, భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు హిందీ నేర్చుకుని తీరాలి. ఆ విధంగా తమిళనాడు వాళ్ళు, డిఎంకే వాళ్ళు వ్యతిరేకించడం దుర్మార్గం అని మాట్లాడినవాడు. గతంలో ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఇది ఒక్కటే కాదు, ఈ విధంగా మాట్లాడడం, సనాతనం గురించి ఆయన మాట్లాడిన మాటలు, అది కూడా మర్చిపోలేం మనం. సనాతనం గురించి ఇప్పుడు చాలా మాటలు మాట్లాడుతున్నాడు. తన కుటుంబమే సనాతన కుటుంబం అని, ఈ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదని, మా మతాన్ని విమర్శిస్తే మేము మౌనంగా ఉంటామా అని రెచ్చిపోయాడు. ముఖ్యంగా టీటీడీ లడ్డూ గొడవ జరిగినప్పుడు మా మతాన్ని విమర్శిస్తే ఊరుకుంటామని. ఎవరు విమర్శించిన వాళ్ళు ఎవరు లేరు. విమర్శిస్తే ఈయన విమర్శించవచ్చు, తప్పేం లేదు. ఆ విమర్శకు జవాబు కూడా ఇవ్వచ్చు. ఈయన కూడా ఇంకొక మతాన్ని విమర్శించవచ్చు, మతంలోని తప్పులను ఎత్తి చూపొచ్చు, తిట్టడం కాదు. మా కుటుంబం మొత్తము చిన్నప్పటి నుంచి నాకు సనాతన ధర్మం మీదనే నేను పెరిగిన, ధర్మంతోనే పెరిగిన కుటుంబం మొత్తం సనాతన ధర్మం ఆచరిస్తుందని మాట్లాడాడు. ఎప్పుడు బీజేపీతో పొత్తులోకి వచ్చింది. గతంలో ఏం మాట్లాడాడు? మా నాన్న నాస్తికుడు, మా నాన్న దేవుణ్ణి నమ్మడు, ఇంట్లో పూజలు చేసే దీపం పెడతారు కదా, పూజలు చేసేప్పుడు ఆ దీపానికి ఆయన సిగరెట్ వెలిగించుకునేవాడు అని మాట్లాడినవాడు. బహిరంగ సభల్లో మాట్లాడినవాడు ఈ పవన్. అప్పుడు చాలా ఆనందంగా దీన్ని ప్రకటించేవాడు. అప్పుడు ఆనందంగా ప్రకటించేవాడు, ఇప్పుడు ఆవేశంగా ప్రకటిస్తున్నాడు. దానికి వ్యతిరేకమైనది. ఈ విధంగా మాట్లాడడం ఆయనకి కొత్త కాదు. ఎన్నికలప్పుడు, మొన్న జరిగిన ఎన్నికలప్పుడు ఈయన ప్రచారంలో వాలంటీర్ల గురించి ఏం మాట్లాడాడు, అది కూడా చాలా విషయాలు ఈ విధంగా మాట్లాడుతుంటాడు. ఈయన వాలంటీర్ల గురించి ఏం మాట్లాడాడు? వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని మాట్లాడాడు. వాలంటీర్ వ్యవస్థ వల్ల మహిళలు అదృశ్యమైపోతున్నారు గ్రామాల నుంచి. ఉమెన్ ట్రాఫికింగ్కి ఈ వాలంటీర్లు పనిచేస్తూ, ఉమెన్ ట్రాఫికింగ్ కోసం పనిచేస్తున్నారు. మహిళలను అదృశ్యం చేస్తున్నారు. దాదాపు 30,000 మంది మహిళలు ఆంధ్రప్రదేశ్లో అదృశ్యమైపోయారు. 30,000 మంది మహిళలు అదృశ్యమైపోయారు అనేది ఈయన మాట్లాడిన మాటలు. అందులో 10,000, 14,000 మంది వెనక్కి వచ్చారు తప్ప, దొరికారు తప్ప, మిగతా వాళ్ళు దొరకలేదు అని మాట్లాడాడు. అంటే 30,000 మందిలో 15,000 మంది అనుకున్న ఇంకో 15,000 మంది ఏమయ్యారు? ఇప్పటికి దాని గురించి ఏమైనా మాట్లాడాడు అధికారంలోకి వచ్చిన తర్వాత?
ఏ వాలంటీర్ల గురించి అయితే ఈయన మాట్లాడాడు, ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్కి వాలంటీర్లు పని చేస్తున్నారు అని చెప్పాడో వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నాడా? ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకున్నదా? దాని గురించి విచారణ ఏమైనా జరిపించిందా? నోటికి ఎంత వస్తే అంత, ఎలక్షన్లు కాబట్టి ప్రజలను రెచ్చగొట్టాలి, రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలి. ఏమైంది మరి? వాలంటీర్ల మీద ఒక్కళ్ళ మీద కూడా చర్య తీసుకోలేదు. మొత్తం వాలంటీర్ల వ్యవస్థ గురించే మాట్లాడినావు కదా, ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నాడని. ఒక్కళ్ళ మీద కూడా ఎందుకు చర్య తీసుకోలేకపోయారు? ఆయన ఇంకొక మాట మాట్లాడి మళ్ళీ వాలంటీర్లకు 5,000 సరిపోదు, నెలకు 10,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎందుకు? మహిళలను అదృశ్యం చేసి అమ్మేస్తున్నందుక. ఆ రోజు డిమాండ్, ఇవాళ కొత్తగా వచ్చిన డిమాండ్ కదా, ఆ రోజు చేసిన డిమాండ్ ఆయన. ఒకవైపు ఏమో ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, మహిళలను అదృశ్యం చేస్తున్నారు, అమ్మేస్తున్నారు అని మాట్లాడుతూ, ఇంకొక వైపు ఏమో వాళ్ళకి 10,000 చేయాలని డిమాండ్ చేస్తే వైరుధ్యం లేదు ఇందులో. ఏం మాట్లాడతాడు ఆయన? అధికారంలోకి వచ్చారు, ఇన్ని కథలు పడి ఇన్ని అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు, బాగుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేసి పడేశారు కదా, ఒక్క వాలంటీర్ లేడు ఇప్పుడు. అప్పుడు 10,000 చేయాలన్నవాడు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఎందుకు రద్దు చేశాడు? ఆ 15,000 మంది 30,000 మంది మాయమైపోయారన్నారు కదా, ఏమయ్యారు వాళ్ళందరూ? అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఏం చేస్తున్నది ప్రభుత్వం? విచారణ జరిపించడం లేదు ఎందుకు? ఆ 15,000 మందో 30,000 మందిలో 15,000 మంది వెనక్కి వస్తే ఇంకా 15,000 మంది ఏమయ్యారు? దాని గురించి ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం లేదా? ఈ విధంగా ప్రతిసారి ఏదో ఒకటి అవాకులు చెవాకులు పేరడం, రెచ్చగొట్టడం, ప్రజల్ని ఓట్లు దండుకోవడం కోసం, అధికారం నిలబెట్టుకోవడం కోసం రెచ్చగొట్టడం అనేది ఆయన పరిపాటిగా మారిపోయింది. అలాగే ఎంత రెండు నాలుకల ధోరణి అంటారు. ఆయన ఏదైనా మాట్లాడగలడు. నిన్న చెగువేరా అంటాడు, ఇవాళ సనాతన ధర్మం అంటాడు. చెగువేరా, నేను చెగువేరా అని టోపీ పెట్టుకొని తిరిగాడు. చెగువేరా టోపీ పెట్టుకొని ఎలక్షన్ల ప్రచారంలో తిరిగాడు, ఊరేగింపులు తీశాడు. ఇవాళ సనాతన ధర్మం అంటున్నాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొత్తలో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని ఎంత గొడవ చేశాడు. చంద్రబాబు నాయుడు బీజేపీకి అమ్ముడు పోయాడని, బీజేపీ దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ని అన్యాయం చేస్తున్నదని బీజేపీ మీద, చంద్రబాబు నాయుడు మీద దండయాత్ర చేశాడు. ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదని. జగన్ కాలంలో కూడా స్పెషల్ స్టేటస్ గురించి ఈ విధంగానే మాట్లాడాడు. అధికారంలోకి వచ్చాడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, కనీసం స్పెషల్ స్టేటస్ గురించి మాట మాత్రం కూడా మాట్లాడట్లేదు. ఎందుకు రాజీ పడిపోయాడు బీజేపీతో? బీజేపీని అంతా మోడీ మీద దండయాత్ర చేసినవాడు, మోడీ మీద విమర్శలు చేసినవాడు, ఆరోపణలు చేసినవాడు, బీజేపీని విమర్శించినవాడు ఇప్పుడు ఎందుకు రాజీ పడిపోయాడు? అధికారం కోసమా? ఇక ఈయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చాలా దోస్తులు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ కూడా చాలా దగ్గర దోస్తు అయిపోయాడు కదా. ఇదే లోకేష్ మీద పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు మామూలు చిన్న ఆరోపణలు కాదు, చాలా తీవ్రమైన ఆరోపణలు. ఇవాళ ఏమైనవి? డిమానిటైజేషన్ టైంలో, నోట్ల రద్దు సమయంలో శేఖర్ అని కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర కోట్ల రూపాయల సొమ్ము దొరికింది. ఒక్కసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఆ కథలన్నీ మళ్ళీ బయటకు వస్తాయి. కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి అనే అతని దగ్గర కోట్ల రూపాయల సొమ్ము దొరికింది, క్యాష్ దొరికింది. అదంతా నోట్ల రద్దు చేసిన సమయం, డిమానిటైజేషన్ సమయంలో. ఆ శేఖర్ రెడ్డి, ఈ నారా లోకేష్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అని, ఇద్దరికి అనుబంధం ఉందని, దానికి నారా లోకేషే సహకరించాడని, ఎవరికి? ఆ శేఖర్ రెడ్డికి నారా లోకేషే సహకరించాడని, నారా లోకేష్ విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నాడని బహిరంగంగా విమర్శలు చేసిన వాడు ఈ పవన్ కళ్యాణ్. నారా లోకేష్ చేస్తున్న అవినీతికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతుగా నిలబడ్డదని మాట్లాడినవాడు ఈ పవన్ కళ్యాణ్. మరి ఇవాళ ఏమైంది? నారా లోకేష్ అవినీతి చేశాడని ఆరోపణలు ఎప్పుడైనా వెనక్కి తీసుకున్నావా? క్షమాపణ చెప్పావా నారా లోకేష్కి? లేదు. తెలుగుదేశం పార్టీకి క్షమాపణ చెప్పావా? మళ్ళీ ఇవాళ ఏమైంది? ఇద్దరు రాజీ పడిపోయి ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోయావు? అసలు అవినీతి చేశాడా లేదా లోకేష్? మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణే లోకేష్ అవినీతికి పాల్పడ్డాడని ఏదైతే మాట్లాడాడో
ఆ మాటలు ఇప్పుడేమైనాయి? అవినీతి చేశాడా లేదా? ఆ విషయం చెప్పాలి కదా. ప్రజలేం మర్చిపోతారని మీరు అనుకుంటున్నారేమో. ఎవ్వరూ మర్చిపోరు. అంత తీవ్రమైన ఆరోపణలు టీడీపీ పార్టీ మీద, చంద్రబాబు మీద, లోకేష్ మీద అంత తీవ్రమైన ఆరోపణలు చేసిన వాడు ఇవాళ సడన్గా వాళ్ళతో కలిసిపోయి రాజీ పడే అధికారం ఎందుకు పంచుకుంటున్నాడు? పోనీ పంచుకున్నాడు పో, ఆ రోజు చేసిన ఆరోపణలు తప్పనే అర్థమైంది ఆయనకి, తప్పనే అనుకుంటున్నాడు అనుకో. మరి క్షమాపణలు చెప్పాడా? వెనక్కి తీసుకుంటున్నాను ప్రకటించాడా? ఆ రోజు బహిరంగంగా విమర్శ చేసినప్పుడు ఇప్పుడు బహిరంగంగా ప్రకటించాలి కదా. ఈ విధంగా ప్రతిసారి ఏదో ఒకటి అవతలి వాళ్ళని రెచ్చగొట్టి తను లాభం చేకూర్చుకోవడం కోసం ప్రయత్నం చేయడం అనేది పవన్ కళ్యాణ్ ప్రతిసారి చేస్తున్నాడు. మొదటిసారి కాదు ఇది. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన తన అభిమానులను రెచ్చగొడతాడు. తన అభిమానులే తన కార్యకర్తలు, తన సినిమా ఫ్యాన్సే ఆయన కార్యకర్తలు. ఇప్పుడేమైనా కొంతమంది వేరే వాళ్ళు వచ్చారేమో. ప్రధానంగా ఇప్పటికే ఆయన ఎవరి మీద ఆధారపడతారో ఆయన సినిమా ఫ్యాన్స్ మీదని. వాళ్ళు ఎట్లా రెచ్చిపోయి ఆవేశంతో ఊగిపోతుంటారో వాళ్ళని ఈయన రెచ్చగొడుతూ ఉంటాడు. ఇవాళ ఎవరి మీద రెచ్చగొడతాడు? మళ్ళీ అప్పుడు చంద్రబాబు మీద రెచ్చగొట్టాడు, నారా లోకేష్ మీద రెచ్చగొట్టాడు, మళ్ళీ వాళ్ళతో చేతులు కలిపాడు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజల మీద రెచ్చగొడుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగానే ఆంధ్ర ప్రజలను రెచ్చగొడుతున్నాడు. మతం ఆధారంగా ప్రజలను రెచ్చగొడుతున్నాడు. సనాతన ధర్మం అంటూ, హిందూ మతం అంటూ ఒక బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ప్రజలను విభజిస్తున్నాడు. వేరే మతాలకు వ్యతిరేకంగా ఆయన ప్రజలను రెచ్చగొడుతున్నాడు. ఇతర రాష్ట్రాల ప్రజలను, ఉదాహరణకు తెలంగాణ, అక్కడ తమిళనాడులో కూడా, ఇక్కడ తెలంగాణ మీద ఏ విధంగా మాట్లాడు, తమిళనాడులో కూడా వాళ్ళు హిందీ భాషకు వ్యతిరేకంగా, కొత్తగా హిందీ భాషకు వ్యతిరేకం కాదు. వాళ్ళు హిందీ భాషకు వ్యతిరేకం అంటే హిందీని బలవంతంగా రుద్దడానికి వ్యతిరేకం. వాళ్ళ కొత్తగా బీజేపీ వల్ల వచ్చిన వ్యతిరేకత కాదు అది. స్వతంత్రం రాకముందు నుంచి ఉన్న వ్యతిరేకత అది. 1930 కాలంలోనే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా హిందీని రుద్దడానికి ప్రయత్నం చేసినప్పుడే పోరాటం చేశారు వాళ్ళు. పెద్ద పోరాటం చేశారు, అది ఆగిపోయింది. ఆ తర్వాత కూడా ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఇదే ప్రయత్నం జరిగింది. ఇది కొత్తగా తమిళనాడు వాళ్ళు కొత్తగా చేస్తున్నది కాదు. వాళ్ళు బలవంతంగా తమ మీద హిందీ రుద్దడాన్ని ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ కొత్తగా చేసింది కాదు. వాళ్ళకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాడు. బీజేపీ ప్రయోజనాలను రక్షించడానికి ఎవరినైనా రెచ్చగొట్టి, తన ప్రయోజనాల కంటే బీజేపీ ప్రయోజనాలు ముఖ్యమైపోయినాయి ఆయనకి. ఇప్పుడు బీజేపీ ప్రయోజనాలతోనే తన ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయని ఆయన అనుకుంటున్నాడు. వ్యక్తిగా, జనసేన పార్టీగా తను ఎప్పటికీ అధికారంలోకి రాలేదని నిర్ణయించుకున్నట్టున్నాడు. తను మొదట ఏదో ఏర్పాటు చేసుకున్న సిద్ధాంతాలు ఉన్నాయా లేవా కూడా డౌటే. దాని ఆధారంగా ఎలాగో అధికారంలోకి రాలేము కాబట్టి బీజేపీని నమ్ముకోవాలి. ఇప్పుడు సినిమా వాళ్ళు ఎలాగైతే మతాన్ని నమ్ముకొని సినిమా తీస్తున్నారు, మత ఉన్మాదాన్ని నమ్ముకొని, హిందుత్వాన్ని నమ్ముకొని సినిమాలు తీసి సక్సెస్ కావాలని రాజమౌళి లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో, అట్లా ఈయన కూడా సినిమా మనిషే కాబట్టి మత ఉన్మాదాన్ని ప్రధానం చేసుకొని రాజకీయాలు ఆడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీ ఏం చేస్తుందో పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తుంది. అదొక్కటే కాకుండా ఇప్పుడు తెలంగాణ ప్రజలను కూడా ఎందుకోసం, తను తప్పించుకోవడం కోసం, తన సమస్య నుంచి తప్పించుకోవడం కోసం కోనసీమ తూర్పుగోదావరి జిల్లా రైతులు చెప్తున్న సమస్యలు ఎదురుగానే పవన్ కళ్యాణ్కి ఎదురుగా కూర్చొని ఈ సమస్యలు నేను చెప్తుంటే దాని నుంచి తప్పించుకునే ఎలాగో అర్థం కాక తెలంగాణ దిష్టి తగిలిందనే మాటలు మాట్లాడుతున్నాడు. ఈ విధంగా మాటలు మాట్లాడడం వల్ల తనే చులకనవుతాడు ప్రజల్లో తప్ప, దీనివల్ల ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఏం ఉపయోగం ఉంటుందో ఉండదో కానీ ప్రజల్లో మాత్రం చులకనవ్వడం, ప్రజల్లో విలువ కోల్పోవడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.